ఒక అడవిలో ఒక సింహం ఉండేది. అది ఒకరోజు వేటకు వెళ్తూ తనతో పాటు తోడేలు, నక్కల్ని తీసుకొని వెళ్ళింది. ఆ మూడు కలవడంతో ఆ రోజు అడవిలోని చాలా జంతువులు ప్రాణాలు అపాయంలో పడ్డాయి. తోడేలు, నక్కల జంతువుల జాడలను పసిగట్టి వాటిని భయపెట్టి సింహం ఉన్న వైపునకి తోలాయి. సింహం ఏమాత్రం శ్రమ లేకుండా ఆ జంతువుల్ని చంపింది. నక్క, తోడేలు వాటి మాంసాన్ని సింహం గృహం ముందు కుప్పగా పోసాయి. బాగా అలసిపోయాను, పైగా ఆకలి కూడా వేస్తుంది. ఇక వేట చాలు, వీటిని 3 సమాన భాగాలుగా చేసి మీ వాటా మీరు తీసుకొని వెళ్ళండి అంది సింహం. సింహం అలా చెప్పగానే తోడేలు ఉత్సాహంగా ముందుకు వచ్చింది. అలా జాగ్రత్తగా జంతువుల మాంసాన్ని 3 భాగాలు చేసి మీ వాటా తీసుకోండి రాజా అంది. అది చూసి సింహానికి చాలా కోపం వచ్చింది. తోడేలుని చంపేసింది. వాటాలు పంచమని ఈసారి నక్కతో చెప్పింది. నక్క చాలా తెలివిగా తోడేలు వేరు చేసిన కుప్పల్ని కలిపేసి అందులోని కొంచెం నక్కకి తీసింది. నాకు ఇది చాలు మహారాజా, అదంతా మీరే తీసుకోండి అంది సింహం సంతోషించి. ఇంత బాగా వాటాలు వేయడం ఎక్కడ నేర్చుకున్నావని అడిగింది. అనుభవంతో సింహం రాజా అంది నక్క.